ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. మీరు ఆశా నిగ్రహమును అమర్చుకొనుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాసి క్రీస్తులో అభివృద్ధి చెందుటకు, తోడ్పడుటకు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు, ఈ ఆశా నిగ్రహం ఒక వ్యక్తి యొక్క కోరికలు, అనుభూతులు అదుపులో ఉంచగలిగిన సామర్థ్యం, అలాగే దేవునిలో వివాహ సంబంధమైన వాగ్దానాలు, పవిత్ర సత్యములు కూడా ఇమిడి ఉన్నవి. దేవుని పిల్లలమైన మనము ఆశా నిగ్రహం ద్వారా పాపమును జయించి ఎన్నో ఆశీర్వాదాలు భక్తులు పొందారు. నేడు నీవు కూడా ఆశీర్వాదములను, ఉన్నత స్థితి, విజయము, పరిశుద్ధతను పొందులాగా ఆశా నిగ్రహము కలిగి శరీర కార్యమును జయించాలి. అలాగే శరీర కార్యములు జారత్వము, అపవిత్రత, కామకత్వము, మత్తత్వము, వీటన్నిటి మీద నిగ్రహము పొందాలి. అనగా శరీరం మీద నియంత్రణ కలిగి ఉండడం. శరీర ఆశల విషయంలో వేగులు వారు ఆశా నిగ్రహం కలిగి జీవించారు. నేత్రాశ విషయంలో యోబు ఆశా నిగ్రహం కలిగి జీవించాడు. జీవపు డమ విషయంలో మోషే గారు ఆశా నిగ్రహం కలిగి జీవించాడు. ఎరుకో పట్టణాన్ని పరిశీలించడానికి వెళ్ళిన వేగులు వారు అక్కడ ఉన్న శరీర పాపాలకు, భావేద్రాలకు లోను కాక ఆశా నిగ్రహం కలిగి దేవుని చిత్తాన్ని జరిగించిన వారిగా ఉన్నారు. అలాగే యోబు తన జీవితంలో తీర్మానం కలిగి జీవించినట్లుగా లేఖనాల్లో చూస్తాం. నేను నా కన్నులతో కన్నికను చూడకుండానట్లు జాగ్రత్త పడతాను అని అనడం చూస్తాం. అలాగే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దానము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్ప పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకొని ఫరో యొక్క కుమారుని అనిపించుకొనడం ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానంను దృష్టించును. ఇలా భక్తులు వారి జీవితాల్లో ఆశా నిగ్రహం కలిగి వారిగా ఉన్నట్లుగా దేవుడు మన జీవితాల్లో కూడా ఆశా నిగ్రహం కలిగిన వారిగా ఉండుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీలో అభివృద్ధి పొందుటకు మాకు కావలసిన ఆశా నిగ్రహం మేము కలిగి ఉన్నవారిగా, ఆ ఆశా నిగ్రహము ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో ఏ విధమైన మేలు చేసిందో మా జీవితాల్లో మేలు కలిగినట్లుగా మేము అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టుకు మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలత ఇవ్వండి. ఉద్యోగాల్లో అభివృద్ధి ఇవ్వండి. చేతి పనులు, ఫలాలు, వ్యాపారాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.